ఈరోజు మనం ఇన్సూరెన్స్ కడితే ఏమిటి లాభం అనేది తెలుసుకుందాం. మొదటిగా ఎవరైతే ఇన్సూరెన్స్ కడతారో వారు ఆరోగ్యంగా ఉండాలి, మంచి ఆదాయం సంపాదించే వారిగా ఉండాలి. అప్పుడే ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు. అదేవిధంగా ఎవరైతే ఇంటి పెద్ద ఉంటారో వారు కష్టపడి పనిచేసి డబ్బులు సంపాదించేటప్పుడే ఒక ఇన్సూరెన్స్ పాలసీని తీసుకోవాలి. తీసుకున్న పాలసీ వారి కుటుంబానికి ఆర్థిక భరోసాని, కుటుంబ రక్షణగా పనిచేస్తుంది. వారు కనుక తీసుకున్న పాలసీ టర్ములోపు మధ్యలో అవసరమైనట్లయితే లోన్ తీసుకోవచ్చు. 3 సంవత్సరాలు కట్టిన తర్వాత ఎవరైనా ఎప్పుడైనా ఈ లోన్ని తీసుకోవచ్చు. అదేవిధంగా జరగరానిది ఏదైనా జరిగినట్లయితే యాక్సిడెంటల్గా వారికి డబుల్ సమ్ అష్యూర్డ్ ఇవ్వడం జరుగుతుంది. ఉదాహరణకి ఒక 5 లక్షల పాలసీ తీసుకున్నట్లయితే యాక్సిడెంటల్గా రిస్క్ కవరేజీ 5కి 5 10 లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. 10 లక్షలు తీసుకున్నట్లయితే 10కి 10 20 లక్షలు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా న్యాచురల్ రిస్క్ కవరేజ్ వచ్చేసి 5 లక్షల పాలసీ తీసుకున్నాడు కనుక 5 లక్షలు అప్పటి వరకు కట్టినటువంటి ఇన్స్టాల్మెంట్లు ప్లస్ బోనస్ ఇవ్వడం జరుగుతుంది. అదే ఏమి జరగనట్లయితే చివరి వరకు కట్టినటువంటి కస్టమరు ఎవరైతే ఉంటారో వారికి ఈ యొక్క మెచ్యూరిటీ అమౌంటు 5 లక్షల పాలసీ తీసుకుంటే 5కి 5 10 వస్తుంది. 10కి 10 20 లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఈ యాక్సిడెంటల్కి కానీ న్యాచురల్కి కానీ జరగరానిది ఏదైనా జరిగినట్లయితే ఆ పాలసీ తీసుకున్నటువంటి కస్టమర్ యొక్క నామినీ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ యొక్క అమౌంట్ని ఇవ్వడం జరుగుతుంది. ఈ ఇన్సూరెన్స్ కట్టడం వల్ల లాభాలు.